పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దాదాపు అరడజను సినిమాలు లైన్లో పెట్టాడు. అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కేవే. ప్రస్తుతం ప్రభాస్ని ముందు పెట్టి దాదాపు 5,000 కోట్లపైనే బిజినెస్ జరుగుతోంది. ఆయన సినిమాల కోసం 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రభాస్ కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుసగా సలార్తో పాటు కల్కి సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ప్రభాస్కు కలిసి వచ్చింది. కల్కి 1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ప్రభాస్ రేంజ్ పీక్స్కు చేరింది. దాంతో ఆయనతో సినిమా చేయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మారుతితో చేస్తున్న రాజాసాబ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఉగాది రోజు స్టార్ట్ కాబోతోంది. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ షూటింగ్ ప్రారంభమైంది. అటు ప్రశాంత్ నీల్ సలార్ 2 స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ మరింత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలైతే కమిట్ అవుతున్నాడు కానీ వాటికి సంబంధించిన షూటింగ్స్ మాత్రం లేట్ అవుతూ వస్తోంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళి 2 ఏళ్లు అవుతోంది. ఆ సినిమా అసలైతే ఏప్రిల్లో రిలీజ్ అనుకున్నా ఇప్పుడు ఆ డేట్ కష్టమే అని తెలుస్తోంది. ఇక మరోవైపు హను రాఘవపూడితో ఫౌజీ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా ఫౌజీ సినిమా షూటింగ్ కూడా శరవేగంగానే జరుగుతోంది. ఇక నెక్స్ట్ సందీప్ వంగ డైరెక్షన్లో చేయబోతున్న స్పిరిట్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తోంది. దీంతో పాటు కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. అయితే స్పిరిట్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్లో మొదలై నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు షూట్ జరుగుతుంది. మధ్యలో కల్కి 2ని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేశాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ సినిమాల లిస్టులో ఇంకా సలార్ 2 కూడా ఉంది. సలార్ 2 సినిమాను ప్రశాంత్ నీల్ సలార్ 1 కన్నా భారీగా తెరకెక్కించే ప్లానింగ్లో ఉన్నాడట. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో సినిమాకు రెడీ అవుతున్నాడు. తారక్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం, సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎలా లేదన్నా కూడా 2 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంది. సో సలార్ 2 కన్నా ముందు ఎన్టీఆర్ సినిమా చేస్తాడు. అయితే తారక్ సినిమా కూడా 2 భాగాలు చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎలా లేదన్నా సలార్ 2 సినిమా 2028లోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. వీటితో పాటు ప్రభాస్ దిల్ రాజుతో ఒక సినిమా ప్లానింగ్లో ఉన్నాడు. అయితే ఆ సినిమా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. సో 5-6 ఏళ్ల వరకు ప్రభాస్ కొత్త సినిమా కమిట్ అయ్యే ఛాన్స్ లేకుండా ఫుల్ బిజీ అయ్యాడనే చెప్పొచ్చు. రాబోయే సినిమాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా రెబల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మాస్ ఫీస్ట్ అందిస్తాయనే చెప్పొచ్చు. ప్రభాస్ సినిమాల లైనప్ చూసి ఫ్యాన్స్కు సూపర్ కిక్ వస్తోంది. అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా సినిమాలను త్వరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నారు అభిమానులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.